విశాఖలోని గాజువాకలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకి సిద్ధమవుతున్నారు. బీసీ గేట్ వద్ద భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అడ్డుకునేందుకు సిద్ధమైన ఉక్కు కార్మికులను యాజమాన్యం తొలగించారు. తమకి ఎటువంటి సమాచారం అందలేదని కార్మికులు వెల్లడించారు. మేము అడుగుతుంటే ఉత్పత్తి చేస్తాం చేయనివ్వండి అంటాం. ఉత్పత్తి చేయనివ్వండి. డాక్టర్ ఎందుకు పూసేస్తున్నారని అడుగుతున్నాం. విశాఖలోని గాజువాకలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకి సిద్ధమవుతున్నారు. బీసీ గేట్ వద్ద భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అడ్డుకునేందుకు సిద్ధమైన ఉక్కు కార్మికులను యాజమాన్యం తొలగించారు. తమకి ఎటువంటి సమాచారం అందలేదని కార్మికులు వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు చెప్పండి. విశాఖలోని గాజువాకలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. కారణాలేంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే విశాఖలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరోవైపు ఇబ్బందిని తొలగించేందుకు చూడడంలో ఆందోళన పరిస్థితి దారి చేస్తుందని చెప్పేసి కార్మిక సంఘాల నాయకులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాము. అయితే ఇప్పటికే ఎన్ఎండిసికి నగరంలో ఉన్నటువంటి నిర్వహిస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ కొంతమందిని డిప్యూటేషన్ పై పంపించినటువంటి సంగతి అయితే అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి వస్తే కనుక సుమారుగా 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అయితే ఉన్నారని అయితే కార్మిక సంఘాల నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఒక బ్లాక్ సంఘటన మాత్రమే నడుస్తున్నటువంటి నేపథ్యంలో వారిలో 3వ వంతు మందిని తీసేందుకు యాజమాన్యం కూడా ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆదేశించినట్లుగా కొంత తెలుస్తుంది. దీనిలో భాగంగానే తక్షణమే అమల్లో పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనిలో భాగంగానే సుమారుగా 4,000 మంది పై చిలుకును కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా జరుగుతున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఏకపక్షంగా తీసేస్తే కనుక సమస్యలు వస్తాయన్నటువంటి గుర్తించినటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో అనారోగ్య సమస్యల కారణంగా తరచూ సెలవులు పెడుతున్నటువంటి వారిని అలాగే ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్న వారిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా విధులకు తరచూ గైహాజరు అవుతున్నటువంటి వారిని కూడా ఈ విధుల నుంచి తప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఏదైతే ఇలా రకరకాల కారణాలు చూపించి సుమారుగా 4,000 మందిని తక్షణమే తొలగించేందుకు జాబితా కూడా తయారు చేసినట్లుగా తెలుస్తుంది. వీరిని అందరినీ కూడా ఇకపై ప్లాంట్ రాకుండా చేయాలనేటువంటి ఆదేశాలు జారీ చేయడానికి సలహాలు కూడా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సెయిల్లో విలీనం చేసే పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ ను నడపాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పటికే తీసేస్తే అప్పుడు మళ్ళీ తీసుకునే వారిలో ఈ కార్మికులను ఏ రకంగా తీసుకుంటారంటూ కూడా కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఆందోళన బాధపడినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించేందుకు అన్యాయం అని చెప్పేసి అయితే కార్మిక సంఘాల నాయకులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే స్టీల్ ప్లాంట్ లో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నటువంటి సుమారు 4,000 మంది కార్మికులను ఆపేయడానికి యాజమాన్యం ప్రయత్నం చేయడం దుర్మార్గం అని చెప్పేసి కూడా పేర్కొంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఇప్పటికే ప్లాంట్ లో ఉద్యోగులు కార్మికులు తక్కువగా ఉన్నారని చెప్పేసి అయితే ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి తొలగించడం సరికాదని చెప్పేసి కూడా ఇప్పటికే నాయకులంతా కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఆందోళన బాట పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా మూసేది లేదంటూ కూడా స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద అయితే పోరాట కమిటీ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా విధుల నుంచి తొలగిస్తే కనుక ఖచ్చితంగా ఈ 4,000 మందితోని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ఉద్యమాలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మరికొంత ఊపునందుకునే అవకాశం కూడా కనబడుతుంది. అయితే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అన్ని
విభాగాలను కూడా మూసేస్తుందంటూ కూడా కార్మిక నాయకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక బ్లాస్ట్ ఫర్నిచర్ మాత్రమే నడుస్తుంది. ప్రస్తుతం 21,000 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉన్నటువంటి ఉండగా నేడు చూసుకుంటే కనుక సుమారుగా 4,500 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కార్మిక సంఘాల నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. శాలిని, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఈ ఎవరైతే విధుల నుంచి తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్న వారు అందరినీ కూడా అంటే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా లోపలికి పంపట్లేదంటూ కూడా మమ్మల్ని అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి మద్దతుగా కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా నాయకులు సిఐటియు, సిపిఎం, సిఐటియు నాయకులు కూడా ఉదయం కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరికొద్ది సేపట్లో ఇది ఉధృత స్థాయికి చేరే అవకాశం కూడా ఉన్నట్లు. ఎందుకంటే గతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి కార్మికులు ఈ రోజు ఉన్న బలంగా 4,000 మంది పైచిలుకును ఉద్యోగ కాంట్రాక్ట్ పెంచేందుకు సరికాదంటూ కూడా ఈ కార్మికులతో పాటు ఈ కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా వాళ్ళకి మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ కన్నబాబు. ఉత్పత్తి చేయనివ్వండి.